వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. మీరు ఏ శాస్త్రాలు ఉపయోగిస్తారండి? నేను వచ్చి ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. ఆస్ట్రాలజీ అనేది ఒక అద్భుతమైన సబ్జెక్ట్. దాని ద్వారా మనకు అన్ని విషయాలు తెలుస్తాయి. అలానే న్యూమరాలజీ ద్వారా పేరు చక్కగా పెట్టుకోవటం, అలానే పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, మ్యారేజ్ డేట్స్ ఎలా ఉండాలి, ఏదైనా ఒక మంచి పని చేస్తుంటే ఆ మంచి పని ఎలా వాడుకోవాలి, బండి నంబర్ ఎలా ఉండాలి, కార్ నంబర్ ఎలా ఉండాలి, హౌస్ నంబర్ ఎలా ఉండాలి, ఫోన్ నెంబర్ ఎలా ఉండాలి, ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలన్నింటినీ కూడా అన్ని జాగ్రత్తగా చూసి కూలంకషంగా ఏది ఉంటే మీకు బాగా హెల్ప్ అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంటుంది. మీకు ఇన్ని శాస్త్రాలు తెలుసు కదా, అంటే ఒక పర్సన్ మీ దగ్గరకు వచ్చినప్పుడు అన్ని శాస్త్రాలలో చెక్ చేస్తారా, లేదంటే అన్ని విధాల చెక్ చేసి అతనికి ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వటం అనేటువంటి జరుగుతుంది అమ్మ. సార్, న్యూమరాలజీలో సంతానం కలుగుతుంది అంటున్నారు కదా, ఎలా కలుగుతుంది? న్యూమరాలజీలో 46 అని ఒక నంబర్ ఉంది. 4, 6, 46. నీ నీ పేరంతా కలిపితే 46 అని, 35 అని, 52 అని, ఇలా ఏదో ఒక నంబర్ వస్తుంది. అంటే ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, ఇలా కలుపుకుంటే వెళ్తాయి. ఇలా టోటల్ చేసుకున్నప్పుడు 46 అని ఒక నంబర్ వస్తుంది. ఆ 46 గురించి ప్రొడిక్షన్ ఏం చెప్తున్నా అంటే, అందరి ఫోన్లో, ఎవరి ఫోన్లో అమ్మా? అందరి ఫోన్లో, ప్రపంచంలో ఎన్ని ఫోన్లు ఉన్నాయో అన్ని ఫోన్లో కూడా సేమ్ రిజర్వేషన్, అన్ని ఫోన్లో సేమ్ కదా, ఏదైనా మాన్యువల్ అన్ని ఫోన్లలో సేమ్ కదా. అదే విధంగా అన్ని ఫోన్లలో కూడా ఏం చెప్తున్నా అంటే 46వ నంబర్ గురించి, సంతానం లేని వారు ఈ సంఖ్యను ఉపయోగిస్తే తప్పనిసరిగా సంతాన భాగ్యం కలుగుతుంది అని రాసేసాడు డైరెక్ట్గా. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మీకేం చెప్తారు? అమ్మ, ఈ మందులు వాడండి సంతానం కలగవచ్చు, ఈ మందులు వాడండి కలగవచ్చు, లేదా ఇలా ఇది చేయించుకోండి, ఇదిలా చేయించుకుంటే సంతానం కలగొచ్చు అని చెప్తారు. కానీ న్యూమరాలజీలో 46వ నంబర్ ఏమంటుందంటే, సంతానం లేని వారు ఈ సంఖ్యను ఉపయోగిస్తే తప్పనిసరిగా సంతాన భాగ్యం కలుగుతుంది అన్నాడు. ఎందుకని అలా అన్నాడు అని చెప్పి ఆయన అన్నంత మాత్రాన మనం నమ్మం కదా. ఎంతో మంది మీద ప్రయోగించాం, డాక్టర్స్ మీద కూడా, 50 ఏళ్ళు 60 ఏళ్ళు అయిన పెళ్ళైనటువంటి వాళ్ళ మీద కూడా ప్రయోగించాం. ఆల్మోస్ట్ అంటే మనకి మళ్ళా కలిసి చెప్పే వాళ్ళందరూ ఆల్మోస్ట్ నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా సంతానం కలుగుతూ ఉంది. మీరేం చేస్తారంటే, మీ ఫోన్లో, ఎవరి ఫోన్లో అమ్మా, ఎవరికి వాళ్ళు విమర్శిస్తారంటే ఆ విమర్శను చేసే వాళ్ళందరూ కూడా మీ ఫోన్లో న్యూమరాలజీ లైట్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని అనన్య అని కొట్టండి. సపోజ్ అనన్యలో 46 నంబర్ వస్తుంది. అంటే అందరి పేర్లు అనన్య ఉండాలని రూల్ ఏం లేదు. హర్షినిలో కూడా మనం 46 నంబర్ వచ్చేటట్టు చేసుకుంటాం. స్వాతిలో కూడా 46 నంబర్ వచ్చేటట్టు చేస్తాం అనమాట. అది మేము చేసే పని. ఇలా 46 అనేటువంటి ఏదైనా ఒక పేరు కొట్టినప్పుడు దానిలో 46 వచ్చింది అనుకోమ్మా. 46 వస్తే మీ ఫోన్లో, అమెరికా ఫోన్లో, రష్యా ఫోన్లో, అందరి ఫోన్లో చదివితే దే విల్ గెట్ ఏ గుడ్ వైఫ్ అండ్ గుడ్ చిల్డ్రన్ అన్నాడు డైరెక్ట్ గా. ఏది? ఫోన్లో. మీరు కూడా చదువుకోవచ్చు, మీ ఫోన్లో అయినా చదువుకోవచ్చు. మరి ఇంకో సిస్టంలో ఇంకో 10వ నెంబర్ ఉంది అనుకో, అక్కడ యూ విల్ గెట్ గుడ్ వైఫ్ అండ్ గుడ్ చిల్డ్రన్ అనలా. 45వ నెంబర్ ఉంది అనుకో, దాని అనలా. 47వ నెంబర్లో కూడా అనలేదు. ఓన్లీ 46వ నంబర్. మీరు అన్ని నంబర్లు కొట్టుకోవాలి. 10, 11, 12, 40, 41, 42, 43, 44, 45, 46 అన్ని చదవాలి. ఇటు ఒక 50 దాకా అనుకుందాం. 40 నుంచి 50 వరకు చదివితే ఈ 40 నుంచి 45వ నెంబర్ వరకు పిల్లల గురించి మాట్లాడాల. 47 నుంచి 50 వరకు పిల్లల గురించి మాట్లాడాల. ఓన్లీ 46వ నంబర్కి మాత్రమే సంతానం కలుగుతారు అని చెప్పి పర్టికులర్గా చెప్పారు. అలా అని చెప్పి దాన్ని ఎంతో మంది మీద ప్రయోగిస్తే, అంటే సపోజ్ వర్షిణి అని పేరు ఉంది. వర్షిణి అనే పేరులో సపోజ్ 45వ నంబర్ ఉంది అనుకోమ్మ. సంతానం లేదని మన దగ్గరికి వచ్చారు. ఆ వర్షిణి అనేటువంటి పేరుకి ఇంకొక ఏ కలిపి 46 చేస్తాం. వాళ్ళు వచ్చే సమస్యను బట్టి. ఇప్పుడు ఆల్రెడీ సంతానం ఉన్నోళ్ళు మన దగ్గరికి వచ్చారు అనుకో ఉద్యోగం కోసం, వాళ్ళకి సంతానం నంబర్ పెట్టాం, వాళ్ళకి ఉద్యోగం సంబంధించిన నంబర్ పెడతాం.
అయితే నాకు సంతానం లేని సమస్యతో మీ దగ్గరకు వచ్చారనుకోండి, ఇప్పుడు వాళ్ళకి 40కి దగ్గరలో అటు ఇటు ఉన్నారు, వాళ్ళే 46 గా చేసుకుంటే పిల్లలు పుడతారా? ఆ. న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళకుండా వాళ్ళకి తెలియదుగా 46 ఎలా చేయాలో. ఎట్లా కౌంట్ ఇప్పుడు మీరు చెప్పారు అదే కదా. అదే 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 మీకు తెలియంది. ఏ పని చేసేవాడు ఆ పని చేయాలి, ఏ పని చేసేవాడు ఆ పని చేయాలి. మీకు 46 నంబరు తెలియచ్చు, తెలియకపోవచ్చు. ఓకే. తెలియక కాన్సోనెంట్స్ దగ్గర లేదంటే ఓవెస్ దగ్గర ఎక్కడైనా దెబ్బతిన్నారు అనుకోండి, మళ్ళీ నెగిటివ్ వస్తుంది. నేను అనేది పోతే ఫీజే పోయిద్ది, కానీ సక్సెస్ అయితే మంచి సంతానం కలిగి మీ జీవితం అంతా బాగుంటుంది కదా. అందుకని ఏ పని చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు ఒకసారి ఏమైందంటే సాయిబాబా గారు ఒక అతనికి ఆరోగ్యం బాగోకపోతే ఏదో ఒక మందు ఇచ్చారు. అది ఆయన చూస్తే అదేదో సపోజ్ ఎలా కలపాలో తెలుసు ఆయనకి, అది తగ్గిపోయింది. మళ్ళీ ఇంకోసారి పెయిన్ వచ్చినప్పుడు ఆయన అదే కలుపుకొని తిన్నాడు, తగ్గల అని మీరు బుక్లో చదవచ్చు. అంటే ఎవరు చేసే పని వాళ్ళు చేస్తే దానికి మంచి రిజల్ట్స్ వస్తాయి. సో సంతానం లేదని బాధపడేటువంటి వాళ్ళందరూ మీ పేరులో 46 నంబర్ పెట్టుకుంటే బాగా సక్సెస్ అవుతారు. అలా సక్సెస్ అయ్యి సంతానం కలిగిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు నా దగ్గర. అసలు మొన్న అయితే ఒక అమ్మాయి అది చెప్పా, కాకినాడ నుంచి ఒక అమ్మాయి, మీరే నాకు తండ్రి అండి, మీరే దేవుళ్ళలాగా, అసలు 7 ఏళ్ల నుంచి సంతానం లేకుండా నేను ఇబ్బంది పడుతుంటే మీ దగ్గర రావటం ఏంది, వెంటనే కన్సీవ్ అయ్యి నేను లైఫ్ అంతా కూడా చాలా బాగుందని చెప్పడం, ఇలా ఎంతో మంది చెప్పడం కూడా జరిగింది. నమస్కారం. రైట్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.